గతంలో స్పైసెస్ కోసం రాజ్యాలు రాజ్యాలు కొట్టుకున్నాయంటే పిచ్చోళ్ళేరా స్పైసెస్ కోసం యుద్ధాలు జరగడం ఏంటి, రాజ్యాలు రాజ్యాలు కూలిపోవడం ఏంట్రా అనుకున్నాను చదివేటప్పుడు, విన్నప్పుడు. బట్ ఇప్పుడు తెలుస్తుందనమాట నిజంగానే అవి రాజ్యాలు కాదు ఇంకేమైనా కూలిపోతాయి అనమాట. ఇప్పుడు ప్రభుత్వాలే కూలిపోయే స్టేజ్‌లో ఉన్నాయి. మన స్పైసెస్ రేట్ అలా ఉందనమాట. జర చూసుకొని ఏసుకోండి భయ్యా ఏసుకునేటప్పుడు, వండుకునేటప్పుడు కూడాను. ఎందుకంటే ఇవి చాలా రేట్ ఉన్నాయి. మనం ఇప్పుడు కొనలేకపోతున్నాం అనమాట. బట్ మనకు అవసరం వాళ్ళకి అవకాశం కాబట్టి వాళ్ళు ఎంత రేట్ అయినా పెడతారు. మనం కొనుక్కోవాలి తప్పదనమాట. అవి తింటే అదురుతదంటారు. బట్ మనకు కొంటే కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉన్నాయి ఇప్పుడు వాటి రేట్ అనమాట. అది సంగతి. ఈరోజు వచ్చేసి బగారా అన్నం అనమాట. పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలనమాట. అది హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఏసుకోవాలి తప్పదు. నేను ఏసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే మా ఆయన నేను కొత్తిమీర, పుదీనా తీసుకురా అంటే ఎళ్లి కొత్తిమీర, కరివేపాకు తీసుకొచ్చాడు. మరి ఆయన ఏది తీసుకొస్తే నేను అదే ఎయ్యాలి కాబట్టి నేను కూడా కరివేపాకే ఏసి వండాననమాట. అది సంగతి. అది కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందే కడిగి నానబెట్టుకున్నటువంటి రైస్ ఉంటాయి కదా! అది కూడా యాడ్ చేసుకొని ఒక 2, 3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలనమాట. మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే రైస్ అడుగంటిద్ది. అలానే కలపమాకండి రైస్ ముక్క అయిపోద్ది కూడా. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు మనం వాటర్ యాడ్ చేసుకోవాలనమాట. అంతే. ఉప్పు కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్‌కి తగినట్టు. రైస్ కుక్ అయ్యేటప్పుడు మిడిల్‌లో ఒకసారి కూడా ఉప్పు చూసుకోండి. ఎందుకంటే రైస్ యాడ్ చేసినాక ఉప్పు కొంచెం పడుతుందనమాట. రైస్ కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకుంటది కాబట్టి అప్పుడు మీకు సరిపోయినంత యాడ్ చేసుకోండి అంతే. ఇక్కడొచ్చేసి మోక్ష మనకి అమ్ముతున్నాడనమాట. టమాటాలు, ఉల్లిపాయలనేసి టమాటాలు కూరగాయల బేరం పెట్టాడనమాట మోక్ష బాబు. మీకు కూడా కావాలంటే చెప్పండి నేను పంపిస్తాను ఆన్‌లైన్‌లో. మీరు కూడా కూరగాయలు కొనుక్కోవచ్చు. అదనమాట సంగతి. చెప్పాను కదా గైస్ వంటగదిలో నేను వంట చేయాలంటే మోక్ష లేనిదేను దేవబాబు లేనిదే లేదు. అలాగే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా నా ఎనకమాల మోక్ష బాబును దేవబాబు బీజీఎం లేనిదే నా వాయిస్ ఓవర్ అవ్వదనమాట. అలా ఉంటదనమాట నా పరిస్థితి. బట్ అయినా నేను మ్యాక్సిమం చేయడానికే నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. బట్ పర్టిక్యులర్‌గా ఒక టైంలో వీడియో పెట్టలేకపోతున్నాను. బట్ పెడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గైస్.